తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పారదర్శకంగా నిర్వహించి నిరుపేదలందరికీ ఇల్లు అందజేయాలని కోరిన బీజేపీ నాయకులు మెదక్ జిల్లా రామాయంపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించడం లేదని, గతంలో 1100 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, గత ప్రభుత్వం 250 మందికి ఇల్లు కేటాయించిందని, మిగిలిపోయిన సుమారు 800 మందికి ప్రభుత్వం ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సొంత స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం కేటాయించి 5 లక్షల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న అభివృద్ధి మాత్రం కుంటుపడిందని ఆరోపించారు. అర్హులైన నిరుపేదలకు ఇల్లు కేటాయించకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎల్లంగౌడ్, కన్నయ్య, కోలపర్తి నరేందర్, కార్తీక్, లావణ్య, సతీష్ రావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ భారత్ మాతా కీ రగన్న నాయకత్వం వర్ధిల్లాలి, రగన్న నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. ఈరోజు భారతీయ జనతా పార్టీ రామాయంపేట పట్టణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రామాయంపేట మున్సిపాలిటీలో ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం జరిగిపోతుంది. ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా పేదోళ్ళందరికీ కూడా ఇళ్ళ కోసం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వము ఈరోజు ఈ మధ్యలో సర్వేలు చేపడుతున్నది. ప్రజాపాలనలో భాగంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇళ్ళ కోసము సర్వేలో భాగంగా మున్సిపాలిటీ అధికారులు అదేవిధంగా పార్టీ తరఫున ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన కమిటీలలో ఎవరున్నారు, అదేవిధంగా ఈ ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకే ఈ యొక్క 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వము గత ప్రభుత్వ హయాంలో కూడా రామాయంపేట మున్సిపాలిటీలో 1100 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇక్కడ కట్టింది 304 ఇళ్ళు కట్టారు. అందులో 250 పైగా ఇల్లు పంపిణీ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఇల్లు రాలేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వము ఖాళీ జాగా ఉంటేనే ఇంటి కోసము 5 లక్షల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క మున్సిపాలిటీలో ఇంకా చాలామంది ఖాళీ జాగా లేకుండా ఉన్నోళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఫ్లాట్ ఉండి కట్టుకోలేని పేద పరిస్థితిలో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఏంటంటే అర్హత ఉండి ఖాళీ జాగా ఉన్నోళ్లకు ఖచ్చితంగా గుర్తించి ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా సర్వేను పూర్తిగా కింది స్థాయిలో వార్డు స్థాయిలో నిర్వహించి అర్హులైన పేదలందరికీ కూడా ఇల్లు కోసము 5 లక్షలు ఇంటికి ఏమాత్రం సరిపోవు. కానీ ప్రభుత్వం ఇస్తా అన్న 5 లక్షలు ఎటువంటి అక్రమాలు జరగకుండా వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా చాలామంది కూడా అటు పేద స్థితిలో ఉన్నటువంటి చాలామంది కూడా ఇల్లు లేకుండా ఉన్నారు. తర్వాత ఖాళీ జాగా లేకుండా కూడా ఉన్నారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఈ యొక్క రామాయంపేట మున్సిపాలిటీలో అద్దె ఇళ్లలో ఉంటూ చాలా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళు చాలా సందర్భాల్లో మాకు కూడా చెప్పడం జరిగింది, ఏంటంటే అన్న మేము ఏదైనా జరిగే ఆరోగ్యం ఏది రెండింట్లో కూడా వేసుకోవడానికి మాకు ఇయ్యరన్న, మా శవాలను రోడ్ల మీద వేయాల్సిన పరిస్థితి ఉంటుందని చాలామంది కూడా బాధపడ్డ పరిస్థితులను మేము వార్డు స్థాయిలో చూసినాం. మేము ఒకటే అడుగుతున్నాము అందరినీ కూడా, ఇప్పుడు రామాయంపేట మున్సిపాలిటీలో ప్రభుత్వ జాగాలు బాగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు దీన్ని చొరవ తీసుకొని వాళ్ళకు ఎవరికైతే ఫ్లాట్లు లేవో వాళ్ళకు ప్రభుత్వ స్థలాలు ఇప్పించేలాగా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే రోహిత్ రావు గారిని భారతీయ జనతా పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు రామాయంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి సర్వేలు చేయిస్తున్నారో ఆ సర్వేలు రామాయంపేట పట్టణంలో సరిగా జరగడం లేదని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏవైతే ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క సర్వేలు ఖచ్చితంగా వారిని ఎంక్వైరీ చేసి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకు ఖచ్చితంగా
ఈ యొక్క 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా లాస్ట్ పోయిన ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం ఉందో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి రామాయంపేటలో కట్టినటువంటి 300 డబుల్ బెడ్రూమ్లలో ఒక 250 మాత్రమే ఇచ్చేసి దాంట్లో ఇట్లా చాలా అప్పుడున్న రాజకీయ నాయకులు అవకతవకలు చేసి వాళ్ళకు కనీసం ఇల్లు లేని వాళ్ళకు ఈరోజు లేకుండా ఉంది. అలాంటి పరిస్థితులు లేకుండా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పేదలను గుర్తించి వాళ్ళకి ఖచ్చితమైన ఈ 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాళీ స్థలంలో కట్టుకోవడానికి ఇప్పియాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాము. ఈ యొక్క కమిటీలు ఎవరైతే ఈ యొక్క ఇందిరమ్మ కమిటీలు వేసారో దాంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలియదు, ఎవరు అధికారులు ఉన్నారో తెలియదు. ఇప్పటివరకు ఈ యొక్క రామంపేట మున్సిపాలిటీ యొక్క వార్డ్ ఇన్స్పెక్టర్లు అక్కడికి పోతున్నారు, కానీ వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారో వాళ్ళే మాత్రమే సర్వే చేస్తున్నారు, మిగతా వాళ్ళని పక్కన పెడుతున్నారు. కాబట్టి అలాంటి చేయకుండా నిజాయితీగా వాళ్ళకి ఇల్లు రావాలో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా మేము ధర్నాలు రాస్తారోకాలు చేస్తాము. అదేవిధంగా సంవత్సరం పాటు గడుస్తున్న ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇదన్నా ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము. స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీరు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఇలాంటి ఏ కార్యక్రమాలు చేయలేరు కాబట్టి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి మీరైనా ఇప్పటి వరకైనా వీరిపైన రామాయంపేట మున్సిపాలిటీలో అందరికీ సమన్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా కోరుతున్నాము. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.